బెంగళూరు సిటీ శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రచ్చలేపుతోంది. ఈ రేవ్ పార్టీకి తెలుగు రాష్ట్రాల యువకులు పోటెత్తారు. కొందరు లగ్జరీ కార్లతో వెళితే మరికొందరు విమానాల్లో బెంగళూరు వెళ్లారు. ఈ రేవ్ పార్టీలో వీవీఐపీలు, సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది. బర్త్డే సెలబ్రేషన్ పేరుతో హైదరాబాద్ చెందిన వ్యక్తి ఈ పార్టీ అరేంజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓవర్ టైం పార్టీ జరిపారు. పైగా డ్రగ్స్, కొకైన్ విపరీతంగా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని నార్కోటిక్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ఫామ్ హౌస్ లో తెల్లవారుజాము 3 గంటల వరకు పార్టీలో జరుగుతున్న యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబట్టం సంచలనంగా మారింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫామ్ హౌస్ ముందు అన్ని లగ్జరీ కార్లే ఉన్నాయి. వాటిలో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ కారు పైన ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. అయితే ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాని ప్రకటించారు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను ఇంకా చూడలేదన్నారు. అయినా తనకు సంబంధం లేని విషయాలపై స్పందించలేనని తేల్చి చెప్పారు. ఇటు రేవ్ పార్టీలో పాల్గొన్న ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది. కానీ ఆమె రేవ్ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్తున్నారు నటి హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. రేవ్ పార్టీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఫోన్ కట్ అయిందని చెప్పు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం రావడంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు తీసుకుని జోగుతున్న యువకులందరినీ కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ పార్టీ జరిగినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అక్కడ అన్ని కూడా లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఒక ఎమ్మెల్యే కారు పేరుతో ఉన్న కారు కూడా ఉండటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాము. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని కార్లతో పాటు అదేవిధంగా మాదక ద్రవ్యాలను సైతము బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే రేవ్ పార్టీ జరిగినటువంటి ప్లేస్కి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అక్కడ చేరుకొని కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దొరికినటువంటి ఎండిఎంఏ, కొకైన్, డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఈ పార్టీకి ఎవరెవరు వెళ్ళారు అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో పాటు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతము దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం చూసాం ఇప్పటికే సినీ నటి హేమతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పటికే మీడియాతో 10 టీవీతో స్పందించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ దొరికిందో ఆ స్టిక్కర్ కు తన వాహనానికి ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి వాహనం తనది కాదు, కావాలని ఈ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన పరిస్థితి. మరోవైపు సినీ నటి హేమ కూడా తను అసలు పార్టీకే వెళ్ళలేదు, తాను హైదరాబాద్ లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్టు కూడా ఇప్పటికే ఒక వీడియోని కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా సుమారు 100 మందికి పైగా ఈ పార్టీ రేవ్ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాసు అనేటువంటి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి బర్త్డే పార్టీ సందర్భంగా జీఆర్ కన్వెన్షన్ సంబంధించి ఒక ఫామ్ హౌస్ ని రెంట్ తీసుకుని, అది కూడా హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి పేరు మీద ఆ ఫామ్ హౌస్ ఉండే ఇదే ఫామ్ హౌస్ లో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. గతంలో అనేక సార్లు కూడా రైడ్స్ కావడం జరిగింది. అప్పట్లో డ్రగ్స్ కూడా పట్టుబడింది ఇదే ఫామ్ హౌస్ లో. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. అన్ని కార్లు కూడా లగ్జరీ కార్లు, మెర్సిడెస్ బెంజ్ కావచ్చు, ఆడి కావచ్చు, BMW కావచ్చు, ఈ కార్లను మొత్తం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేశారు. ఒక కార్లో ఒక పాస్పోర్ట్ కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక దొరికిన కార్లలో ఎవరెవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అన్న దానిపై కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఆ సినీ సెలబ్రిటీలు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా ఇంకా పోలీసులు పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు. మధ్యాహ్నం వరకు కూడా సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా బెంగళూరు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద పార్టీ పేరుతో రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్ మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చిన సమాచారం మేరకే బెంగళూరు పోలీసులు దాడులు చేశారు. నిన్న ఆదివారం సాయంత్రం స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా కొనసాగింది. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు మాదక ద్రవ్యాలను మరోవైపు కొంత నిషేధమైనటువంటి పదార్థాలను కూడా ఉపయోగించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి పక్కా సమాచారం మేరకే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి దాదాపు కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సంధ్య, అయితే సునీల్, మొత్తం ఎంతమంది వరకు ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు? పోలీసులు వారు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఎస్, బర్త్డే పార్టీకి దాదాపు 100 మందికి పైగా హాజరైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. అందులో వాసు అనేటువంటి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు పేరుతో జిఆర్ కన్వెన్షన్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్ ని రెంట్ తీసుకున్నారు. అయితే అది కూడా హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి పేరు మీద ఉంది ఆ ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ నిర్మించారు. 15 మంది యువతులు కూడా ఈ పార్టీలో, అంటే 25 మంది యువతులు కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి యువతులతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు, మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే రైడ్స్ జరిగాయో ఆ క్షణమే వారందరూ కూడా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, అసలు దొరికిన డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటన్నిటిపై మాత్రం బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 15 కార్లని సీజ్ చేశారు. సీజ్ చేసిన కార్లు మొత్తం కూడా పూర్తిగా లగ్జరీ కార్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మరోవైపు ఏదైతే ఆరోపణలు వినపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మరోవైపు సినీ నటి హేమ కావచ్చు, ఇప్పటికే స్పందించిన తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో ఇంకా ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారన్న దానిపై కూడా బెంగళూరు పోలీసులు ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే మొత్తం పార్టీలో ఉపయోగించిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన కాస్ట్ ఎంత ఉండొచ్చు అని పోలీసులు ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు. ఇది తీసుకున్నటువంటి వారికి సంబంధించి ఏమైనా ఎగ్జామినేషన్స్ చేస్తున్నారా? ఎస్, ప్రస్తుతము అక్కడ దొరికినటువంటి పార్టీ పేరుతో మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున పోలీసులకు సమాచారం అందించింది. ఎప్పుడైతే రైడ్ చేశారో రైడ్స్ తర్వాత 17 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు కొకైన్ కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. ఆ దొరికినటువంటి డ్రగ్స్ విలువ ఇంకా పోలీసులు మాత్రం అఫీషియల్ గా బయటికి వెల్లడించలేదు. ఇక ఈ మాదక ద్రవ్యాలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే మనం గతంలో చూసాం 1 గ్రామ్ ధర 5,000 నుంచి 10,000 పైగా ఉంటుంది. 17 గ్రాములు దొరికాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క డ్రగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారు, ఎవరెవరు వినియోగించారు, వీటన్నిటిపై మాత్రం అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సైతము రేవ్ పార్టీ జరిగిన ప్లేస్కి వచ్చి కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇక మరోవైపు అటెండ్ అయినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిపై కూడా ఇంకా ప్రస్తుతం అయితే బెంగళూరు పోలీసులు అదే కోణంలో దర్యాప్తు కొనసాగి ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా సేమ్ అదే ఫామ్ హౌస్ లోనే ఇలాంటి డ్రగ్స్ రేవ్ పార్టీలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. మళ్ళీ ఈ ఘటన రిపీట్ అవడాన్ని ఎలా చూడాలి? ఎస్, ప్రస్తుతం మనం చూడొచ్చు గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్ లో గోపాల్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో గతంలో కూడా రైడ్ చేశారు. అనేక పార్టీలు కూడా అక్కడ జరిగాయి. చాలా మంది సినీ సెలబ్రిటీలు, చాలా మంది ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఇక్కడ జరిగినటువంటి పార్టీలకు పెద్ద ఎత్తున అటెండ్ అవుతూ ఉంటారు. అయితే నిన్న జరిగినటువంటి పార్టీ కూడా హైదరాబాద్ చెందినటువంటి ఒక వాసు అనేటువంటి వ్యక్తి పేరు మీద పార్టీ ఈవెంట్ జరిగింది. అతని పేరు మీదనే జిఆర్ కన్వెన్షన్ అనేటువంటి ఈ ఫామ్ హౌస్ ని రెంట్ తీసుకున్నారు. అయితే గతంలో ఇదే ఫామ్ హౌస్ లో రైడ్స్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇదే ఫామ్ హౌస్ లో మళ్ళీ రైడ్ జరగడం పట్ల అటు స్థానికులు కూడా తీవ్ర విమర్శలు కూడా తలెత్తున్నాయి. ఈ ఫామ్ హౌస్ లో ఇలాంటి పార్టీలకు, ఇలాంటి వేడుకలకు అసలు అనుమతి ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. కాబట్టి ఈసారి మరి బెంగళూరు పోలీసులు ఈ ఫామ్ హౌస్ సంబంధించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఈ ఫామ్ హౌస్ కి నోటీసులు ఇస్తారా, అది కూడా హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి పేరు మీద ఉంది కాబట్టి అతనిని ఈ కేసులో పిలిచి విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఫామ్ హౌస్ కు మాత్రం జరిగేటువంటి ప్రతిసారి కూడా పార్టీ పేరుతో అనేక నిషేధ మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ ఉంటారు. గతంలో కూడా అనేక సార్లు డ్రగ్స్ పార్టీ పేరుతో, ఇలాంటి పేరుతో డ్రగ్స్ పార్టీలు కూడా నిర్వహించారు. గతంలో కూడా అనేక రైడ్స్ జరిగాయి. ఇప్పుడు ఈసారి జరిగిన రైడ్స్ సంబంధించిన దానిపై కూడా బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న దానిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్ గా మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళని మనం చూసినట్లయితే అందులో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు అని తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఏమన్నా ఇప్పటి వరకు ఆరా తీయడం జరిగిందా?
ప్రస్తుతం నిన్న జరిగినటువంటి పార్టీకి చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సినీ సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది మనం చూసాం ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, కానీ వారు ఇప్పటికే ఖండించారు. సినీ నటి హేమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, తనకు ఈ పార్టీకి సంబంధం లేదు, తన దగ్గర ఉన్నటువంటి అదే తన పేరుతో ఉన్నటువంటి స్టిక్కరు తనది కాదు, తన సంబంధించిన కారు కూడా అక్కడ లేదు, ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నట్టు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 10 టీవీతో మాట్లాడిన దృశ్యాలు కూడా మనసు. అదే తరహాలో సినీ నటి హేమ కూడా తనకు ఈ పార్టీకి సంబంధం లేదు, తాను హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, కానీ అక్కడ వెళ్ళినట్టు వస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదంటూ కూడా ఇప్పటికే హేమ కూడా మాట్లాడింది. ఇంకా ఎవరైనా ఉన్నారా, వాడి పేర్లు ఏంటి అన్న దానిపై కూడా బెంగళూరు పోలీసులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం అది మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి ఫామ్ హౌస్ లో జరిగేటువంటి పార్టీలకు సంబంధించి ఎప్పుడు కూడా సినీ రాజకీయ ప్రముఖులే ఇందులో ఎక్కువగా ప్రస్తావనకు వస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. సో అంటే ఈ రేవ్ పార్టీస్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు ఈ రోజు జరిగినటువంటి ఈ రేవ్ పార్టీకి సంబంధించి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారనే భావించాలా? రేవ్ పార్టీ అని ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోలేదు, కేవలం పుట్టినరోజాన్ని మాత్రమే ఇక్కడ అనుమతి తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి వాసు అనేటువంటి వ్యక్తి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగానే అక్కడ సిటీలో చేస్తే చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. కాబట్టి వీరు బెంగళూరు అవుట్స్కట్స్ వెళ్ళి పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. అది కూడా హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ ని చూస్ చేసుకోవడం జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో గతంలోనే అనేక సార్లు రైడ్స్ జరిగాయి, ఇప్పుడు కూడా అదే తరహాలో రైడ్ చేశారు. పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకని వీరు రేవ్ పార్టీ వేడుకగా చేసుకొని డ్రగ్స్ వేరుతో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అక్కడ సెలబ్రేషన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాడులు చేశారు. ఏ కాలంలో చాలా వరకు అక్కడ కొకైన్తో పాటు MDMA దాదాపు 17 గ్రాముల డ్రగ్స్ ను కూడా ప్రస్తుతమైతే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇక ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎందుకంటే ఇలాంటి పార్టీలు చేసుకుంటే పెద్దగా తప్పులేదు, కానీ ఆ పార్టీల పేరుతో విచ్చలవిడిగా అసభ్యకరమైనటువంటి ఇష్యూస్ ఏదైతే తీసుకొచ్చారో, ఏదో 15 మంది యువతుల్ని 25 మంది యువతుల్ని తీసుకోవడం, అక్కడ డ్యాన్సులు డీజే సౌండ్ పెట్టి డ్యాన్సులు వేయడం, ఆ తర్వాత డ్రగ్స్ ని వాడడం, ఇదంతా కూడా చాలా ఇల్లీగల్. కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా అదే తరహాలో చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకొని ప్రస్తుతం అయితే కొంతమంది కార్లను సైతం సీజ్ చేశారు, కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇక వీరిని విచారిస్తే మాత్రం మరికొన్ని పేర్లు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ అయినటువంటి వారిలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, అక్కడ ఫామ్ హౌస్ ని మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని పూర్తిగా విచారిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సంధ్య. ఓకే, రైట్ సునీల్.